హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. గన్రాక్ ఎంక్లేవ్లో నివసిస్తున్న కెప్టెన్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన వ్యక్తే మరో నలుగురితో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ వ్యక్తి పథకం ప్రకారం మరో నలుగురిని ఇంట్లోకి తీసుకొచ్చాడు. అనంతరం ముఠా సభ్యులు గిరిపై కర్రలతో దాడి చేసి ఆయన కట్టేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న బీరువాను పగలగొట్టి సుమారు 50 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. దాదాపు 20 తులాలకు పైగా బంగారం, 23 లక్షల నగదును దుండగులు అపహరించినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కార్ఖానా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంట్లో పనిచేసే వ్యక్తి వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. వాళ్ళ మదర్ ఇలా చనిపోతే అందరు కూడా 10 గంటల ఇంటికి పోయినారు. పోయిన తర్వాత నైట్ ఇతను కూడా వచ్చేసి ఇంట్లో పడుకున్నాడు. రాత్రి 12-15 ప్రాంతంలో 4 వ్యక్తులు ఇలా ఇతను రూమ్లోకి వచ్చేసి వీళ్ళని చేతుల్లో కొట్టేసి నోరుకి టేపేసి చేతులు కట్టేసి బలవంతంగా మెల్లో చైన్లు, రింగ్స్, తర్వాత బ్రాస్లెట్ తీసుకున్నారు. ఇది బలవంతంగా లిక్విడ్ గార్డెన్ ట్రై చేస్తే ఇతను రిసీవ్ చేసినాడు. కొంచెం అన్కాన్షియస్గా యాక్షన్ చేస్తే వాళ్ళు వదిలేసి తర్వాత కబోర్డ్లో ఉన్న మిగిలిన కొంత నగదు 97,000 క్యాష్ చెప్తున్నారు. తర్వాత కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని వెళ్ళిపోయినారు. తర్వాత అడిగిన తగిన తర్వాత నేను వచ్చేసి పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తే సెల్ ఫోన్లో కనపడలేదు, పక్కన చేసుకున్నారు. దాంతో వీళ్ళు పక్కన వాళ్ళకి హెల్ప్ అని చెప్పేసి వాళ్ళు పోలీస్కి ధైర్యాన్ని కాల్ చేసేసి పోలీసు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత అతను పోలీసు సమాచారంలో వాళ్ళు తిరిగి వచ్చేసుకుంటే ఆ ఇంట్లో పనిచేసే లేడీ, ఆమె కూడా కొంచెం విషయాన్ని చెప్పుకుంటుంది. 60 years ఉంటుంది. ఆమె కొంచెం అన్కాన్షియస్గా ఉంటే ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఆమెకి తర్వాత తెలిసిందంటే ఆమెకు బలవంతంగా ఏదో తాగించారు. దాంతో ఆమె అన్కాన్షియస్ అయిపోయింది. తర్వాత కెమెరాలు వెరిఫై చేసి వాళ్ళతో మాట్లాడితే 40 వ్యక్తులు బయట వాళ్ళు ఉన్నారు. ఇంట్లో పనిచేసే నేపాల్కి సంబంధించిన పూజ రాజు అని చెప్పేసి